బైబిల్ ఏమంటుందంటే hell is a place of burning. నరకం అనేది అగ్నితో మండుచూ ఉంటుందని సెలవిస్తుంది. Hell is a place of worms. నరకం అనేది పురుగులతో నిండి ఉంటుంది. And God wants to save you from that ఆ యొక్క place. స్థలం నుండి దేవుడు మిమ్మల్ని రక్షించాలని అనుకుంటున్నారు. But you need to believe upon Jesus. కానీ దానికి మీరు ప్రభువైన యేసుక్రీస్తును You అంగీకరించాలి. need to call upon Jesus. యేసుక్రీస్తును మీరు ఆహ్వానించాలి. You need to believe upon Jesus as the only true God. యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని మీరు అంగీకరించాలి. Yes, my friend. నిజమే స్నేహితులారా, This world is coming to an end. ఈ యొక్క ప్రపంచం అనేది ముగిసిపోయే సమయానికి వచ్చింది. The floods, what you see all around, మీరు యొక్క లోకంలో జరుగుతున్న వరదలను కూడా మీరు చూస్తున్నారు. the sin, what is going all around, పాపం ఏ విధంగా మీ ముందు ఉంటుందో కూడా మీరు చూస్తున్నారు. the wars that are happening all around. మన ముందు జరుగుతున్న యుద్ధాలను కూడా మీరు చూస్తున్నారు. It is saying to us that Jesus is coming back. అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరలా రానయ్యున్నాడని మనకు చెప్తున్నాయి. The sea is roaring that Jesus is coming back. సముద్రం అనేది ప్రభువైన యేసుక్రీస్తు రానయ్యున్నాడని గర్జిస్తుంది. Come to Jesus today. యేసుక్రీస్తు వద్దకు ఈ రోజే రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. You might not hear this message again, my friend. మీరు మరలా ఈ యొక్క సందేశాన్ని మీరు వినకపోవచ్చు. Do not put your trust in your wealth. మీ యొక్క నమ్మకాన్ని మీ యొక్క సంపద పైన పెట్టకండి. Do not put your trust in your bank మీ balance. యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ల పైన మీ యొక్క నమ్మకాన్ని ఉంచకండి. That will not take you to heaven. అది మిమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళలేదు. If you were to die today, where you will be? మీరు గనక ఈ రోజే మరణిస్తే మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? But if you die in Jesus, ఒకవేళ మీరు గనక యేసుక్రీస్తులో మరణిస్తే you will be in heaven మీరు పరలోక రాజ్యంలో ఉంటారు. because of His blood, ఎందుకంటే ఆయన రక్తము ద్వారా, because of His righteousness. ఎందుకంటే ఆయన యొక్క నీతి ద్వారా. Believe upon Jesus today. యేసుక్రీస్తును ఈ రోజే ఆహ్వానించాలని కోరుతున్నాము. Nothing can save you, my ఈ friend. లోకంలో ఏది కూడా మిమ్మల్ని రక్షించలేదు స్నేహితులారా. All the love in this world is ఈ coming to an లోకంలో ఉన్న end. ప్రతి ప్రేమ కూడా ఒక రోజు ముగిసిపోతుంది. Only the love of Jesus will ఒక్క live forever. యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే శాశ్వత కాలం ఉంటుంది. Come to Jesus, my friend. యేసుక్రీస్తు వద్దకు రండి స్నేహితులారా. This world is a trap. ఈ యొక్క ప్రపంచం అనేది ఒక ఎర లాంటిది. The movies, the serials, everything that you see is stopping you to come to మీరు Jesus. చూస్తున్న సినిమాలు, సీరియల్ అనేది దేవుడి నుండి మిమ్మల్ని దూరం చేసే మోసకరమైనవి. It is trying to keep you in this world. అవన్నీ కూడా మిమ్మల్ని ఈ యొక్క లోకంలోనే ఉంచడానికి It ప్రయత్నిస్తున్నాయి. is diverting your mind from God. అవన్నీ కూడా దేవుడి నుండి మీ యొక్క ఆలోచనలను దూరపరుస్తున్నాయి. It does not give you a repentant heart. అవన్నీ కూడా ఈ యొక్క మారు మనసుని మీకు దూరం చేస్తున్నాయి. Only the blood of Jesus. ఒక్క యేసుక్రీస్తు రక్తము మాత్రమే రక్షిస్తుంది. It will make you feel guilt about your sin. ఒక్క యేసుక్రీస్తు రక్తము మాత్రమే మీ యొక్క పాపములను ఒప్పింపజేస్తుంది. It will only make you repent. ఒక్క యేసుక్రీస్తు రక్తము మాత్రమే మీకు మారు మనసును But కలగజేస్తుంది. you need to believe upon Jesus. దానికి ముందు మీరు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా Call అంగీకరించాలి. upon Jesus today. యేసుక్రీస్తుని ఈ రోజే